హాయ్ మేఘనా గారు. ఏదో పెద్ద ఆర్డరే వచ్చినట్టుందే. అవునా, మీకు తెలిసిన వాళ్ళదా అండి? ఏంటి ఫంక్షను? నన్ను అడుగుతున్నావేంటి? నువ్వే చెప్పాలి. నేనా? ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు కదా 100 ప్లేట్స్ అనేదో పెద్ద ఆర్డర్ లాగే ఉందే. ఓహో అదే, అది ఆర్డరింగ్ కాదండి. మరి ఈ వృద్ధాశ్రమాలు, చిన్నపిల్లల అనాథాశ్రమాలు ఉంటాయి కదా, అవి. వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయా? అవి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ కావండి. మరి మొన్న ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది కదా, హా సెమీస్ లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 84 కొట్టి అవుట్ అయ్యాడు కదా. అవును, నేను సెంచరీ పక్కా అనుకున్నా, చాలా డిసప్పాయింట్ అయ్యా. అదే కోహ్లీ 30 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు అనుకోండి, మనకు అసలు డిసప్పాయింట్మెంటే ఉండదు, అసలు ఎక్స్పెక్టేషనే ఉండదు కదా. ఎందుకేముంది, 30 రన్స్ నుంచి కంటే 100 రన్స్ చాలా ఎక్కువ కదా. ఎగ్జాక్ట్లీ. జనరల్ గా ఒక ఆశ్రమంకి 50 ప్యాకెట్స్ పంపిద్దాం అనుకోండి, దానికి అయ్యే ఖర్చు కనబడుతుంది. అలా కాకుండా మా రెస్టారెంట్కి వచ్చే లైవ్ కానీ ఆన్లైన్ కానీ టోటల్గా ఒక 120 ఆర్డర్స్ వచ్చాయనుకోండి, దాంతోపాటు ఇంకో 50 ఆర్డర్స్ కలిపి ఉండేవనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది, ఖర్చు కనపడదు. ఈ ఐడియా ఎవరిది? నాదే.